నిన్న రాహుల్ గాంధీ గారిని పోలీసులు ఎక్కించే క్రమంలో ఆయనకి ఇక్కడ దెబ్బ తగిలింది ముక్కుకి. అయితే ఇక్కడ రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోదీ గారి ఇంటి ముందుకు ఎలా వచ్చేసారు? నరేంద్ర అంటే ఒక దేశ ప్రధాని ఇంటి ముందు ధర్నాలు చేయొచ్చా ఒక ప్రతిపక్ష నేత? ఆయన ఫస్ట్ ఏమొచ్చేసి నిన్న విద్యార్థుల్ని పరామర్శించడానికి ఆసుపత్రికి వెళ్ళాడు. అక్కడి నుంచి ఏమొచ్చేసి ఇక్కడ ఖర్గేకి 84 సంవత్సరాలు నిండాయి, ఆయనకి మనం పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలని చెప్పినట్లుగా మీడియాకి చిన్న తప్పుడు సమాచారం ఉప్పందించి ఆయనకి 84 సంవత్సరాలని చెప్పి ఇలా మొత్తానికి వీళ్ళు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్దామని ఇటు వచ్చేసారు. నరేంద్ర మోదీ ఉన్నటువంటి ఆ యొక్క ఏరియా వైపు వచ్చేసారు. అలాగే వచ్చేసి 3:30 గంటల సమయంలో 7 లోక్ కళ్యాణ మండపం వెనక నుండి వచ్చేసి నరేంద్ర మోదీ గారి ఇంటి దగ్గరకు వచ్చేసి వీళ్ళందరూ కలిసి ధర్నాలు చేశారు. ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మరికొంతమంది సీఎంలు అందరూ వచ్చేసి ఒక ప్రధాని ఇంటి ముందు ధర్నాకు దిగారు. ఖచ్చితంగా అమిత్ షా, నరేంద్ర మోదీ వీళ్ళిద్దరూ రాజీనామా చేయాలి. విద్యార్థులు కొట్టడం అంటే ప్రతి ఇంట్లో దాడి జరిగినట్లే, కాబట్టి దేశభక్తులందరూ కూడా ఈ ధర్నాలో పాల్గొవాలని చెప్పి రాహుల్ గాంధీ పిలుపునిచ్చాడు. ఆ క్రమంలోనే ఆయన్ని ఎత్తుకొని ఈ వ్యాన్లో పెట్టేటటువంటి క్రమంలో మొత్తానికి ఎవరిదో చెయ్యో ఏదో తగులుకొని ఆయనకి ఇటు కుడి వైపు ఏమొచ్చేసి ముక్కు దగ్గర పగిలినట్లుగా చిన్న బ్లడ్ వచ్చింది. బ్లడ్ కూడా కాదు, కందింది అనమాట. బ్లడ్ కందితే ఎట్లా రెట్టగుంటుందో ఆ విధంగా ఇదయింది. దానికి నన్ను పోలీసులు కొట్టారు అని చెప్పి కొట్టి అరెస్ట్ చేశారు అనే విధంగా కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా కొంచెం వాళ్ళ నాయకుడి కోసం మాట్లాడుతున్నారు. ఏ నాయకులైనా అలాగే మాట్లాడతారు. కాకపోతే చూడండి, ఒక ప్రతిపక్ష నేత ఒక ప్రధాని ఇంటి ముందు ధర్నాలు చేస్తారా? అది ఎంత పెద్ద ఉద్రిక్తత అవుద్ది, అది ఎంత పెద్ద ఇష్యూ అవుద్ది. ఇలాంటి సమయంలో ఎవడైనా ఏదైనా చెయ్యాలనుకుంటే, అంటే ఉగ్రవాదులు ఏదైనా చెయ్యాల్సి వస్తే చేసేస్తారు. ఒక దేశానికి అది ఎంత ప్రమాదం. కాంగ్రెస్ ఇంచుమించు ఈ 70 సంవత్సరాల కాలంలో నెహ్రూ, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, తర్వాత సోనియా గాంధీ వీళ్ళందరూ ప్రధానులుగా చేశారు. సోనియా గాంధీ ప్రధానంగా చెయ్యకపోవచ్చు, టెక్నికల్గా చేయకపోవచ్చు, కానీ ఆవిడ టెక్నికల్గా చేయకపోయినా ప్రధానిగా చేశారు. 2004 నుంచి 2014 వరకు మన్మోహన్ సింగ్ గారిని ముందు పెట్టి వీళ్ళు చేశారు. మరి ఇంత పెద్ద రాజకీయ కుటుంబం అంటారు కదా, ఆ మాత్రం తెలియదా? పైగా నెక్స్ట్ యువరాజే ప్రధానమంత్రి అంటున్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి క్యాండిడేట్ అంటున్నారు కదా. మరి అలాంటి వ్యక్తి ఒక ప్రధానమంత్రి ఇంటి ముందు చేయకూడదన్న విషయం తెలియదా? మనం ఎంత విమర్శలైనా చేయొచ్చు, కానీ ఒక ప్రధానమంత్రి ఇంటి ముందు, రాష్ట్రపతి ఇంటి ముందు ధర్నాలు చేయకూడదు. అది చాలా పెద్ద ఉద్రిక్తతను తీసుకొస్తుంది. దేశంలో అనేక అలజడులు సృష్టించడానికి అవకాశం ఉండేటటువంటి ఇలాంటి నిరసనలు చేస్తే అరెస్ట్ చేయరా? అంటే వీళ్ళకి తెలుసు అరెస్ట్ చేస్తారని, కానీ ఎక్కడ చేయాలో ఎక్కడ చేయకూడదు. జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళి చేయొచ్చుగా. జంతర్ మంతర్ దగ్గర అందరూ చేస్తున్నారు. మీడియా కూడా మిమ్మల్ని ఇది చేస్తుంది. దేనికి ఎవరు రాజీనామా చేయాలో, ఎవరు రాజీనామా చేయకూడదో అందరూ చూసుకుంటారు. మీరు పార్లమెంట్ సాక్షిగా మాట్లాడండి, తప్పేముంది. మీరు కూడా ఎంపీయే కదా. వీళ్ళ హయాంలో జరిగినటువంటి స్కామ్ల గురించి, ఈ పేపర్ లీకేజీల గురించి ఎవ్వరూ మాట్లాడడం లేదు. అప్పుడు ఎంతమంది రాజీనామాలు చేశారు? ఒకరైనా రాజీనామా చేశారా? కొన్ని అరవింద్ కేజ్రీవాల్ ఇంత చేస్తున్నాడు కదా, మరి ఆ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యాక రాజీనామా చేశాడా? మరి వీళ్ళందరూ కాంగ్రెస్ హయాంలోనే దగ్గర 100కు పైగా పేపర్ లీకేజీలు జరిగాయి. పేపర్ లీకేజీలు చేస్తే ఎవరేం చేస్తారు? ఎవడైతే పేపర్ లీకేజీ కారకుడో వాడిని కొట్టుకొని తన్నాలి, అది ఏ పార్టీలో ఉన్నా సరే. పేపర్ లీకేజీలు చేయమని ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి, ఒక హోంమంత్రి చెప్తారా? దానివల్ల వచ్చిన డబ్బుతో ఎవడైనా బాగుపడతాడా? వాళ్ళు కక్కుర్తిపడి చేసినటువంటి తప్పులు అవి, దానికి తగినటువంటి శిక్ష వేయాలి. కానీ వీళ్ళు దీన్ని ఎటువైపు తీసుకెళ్తున్నారు. పేపర్ లీకేజ్ అని చెప్పేసి దీన్ని రకరకాల వైపులు తీసుకెళ్తున్నారు. మొత్తానికి ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నారు.